క్వశ్చన్ చేజారిన పాఠం ఆధారంగా షీలా వీర్రాజు గారి బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని క్లుప్తంగా రాయండి. రచయిత షీలా వీర్రాజు గారు చిత్రకారుడిగా, సాహిత్యవేత్తగా కావడానికి బాల్యంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన పునాది వేశాయి. చిన్నప్పుడు రచయిత ఇంటి వెనుక వీధుల్లో రామమూర్తి గారనే ఒక ముసలాయన ప్రైవేట్ పాఠశాల నడిపేవారు. ₹1 ఫీజుతో 20 మంది పిల్లలకు బోధించేవారు. రచయిత కూడా అందులో ఒకడు. బడి నుండి వచ్చిన తర్వాత రాత్రి చీకటి పడే వరకు అక్కడే ఉండి చదువుకునేవారు. పాఠశాల పుస్తకాలతో పాటు నీతి శతకాలు, పంచతంత్ర కథలు, ఎక్కాలు వంటివి నేర్పించేవారు. ఒకరోజు పాఠశాల పూర్తి అయిన తర్వాత ఇంకా చీకటి పడలేదని బొమ్మలు వేయమని రామమూర్తి గారు చెప్పారు. వీర్రాజు గారు విమానం, ఇల్లు, కిరోసిన్ ఆయిల్, బుడ్డి దీపాల బొమ్మలు వేశారు. ఆ రోజుల్లో